వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ఈరోజు మనం చంద్రుడు నవగ్రహాల్లో చంద్రుడి టెంపుల్ ఉంటుంది కదా, తింగలూరు చంద్ర టెంపుల్ అంటాం, తమిళనాడు ఇది. అక్కడ ఉన్నటువంటి శివయ్య పేరు కైలాసనాథర్. ఆ టెంపుల్ను చూడబోతున్నాం మనం. ఇది హైదరాబాద్ నుంచి ఫస్ట్ మనం తిరుచిరాపల్లికి వెళ్ళొచ్చు. తిరుచిరాపల్లికి ట్రైన్లు, నెక్స్ట్ ఫ్లైట్లు అవన్నీ కూడా ఉన్నాయి. మనం అలా ఫస్ట్ వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి రంగనాథ స్వామి, అమ్మవారు, అక్కడ లోకల్లో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా పంచభూత లింగమైనటువంటి లింగము అవన్నీ కూడా జలలింగం దర్శించుకున్న తర్వాత మనము ఇంకా బయలుదేరి వెళ్ళొచ్చు. ఇది ఎక్కడుంది అంటే ఇది తింగలూరు అని పిలుస్తారు అనమాట ఆ ప్లేస్ను. నెక్స్ట్ కుంభకోణం జాతీయ రహదారి ఉంటుందన్నమాట. ఇది కుంభకోణం తంజావూరు వస్తుంది. ఫస్ట్ తంజావూరుకు 16 కిలోమీటర్స్, 16 కిలోమీటర్లు. కుంభకోణం నుంచి అయితే 33 కిలోమీటర్లు వస్తుందన్నమాట ఈ టెంపుల్. ఫస్ట్ మనకు వచ్చేది ఇదే తంజావూరు నుంచి వెళ్తే దగ్గర అవుతుంది. తంజావూరు చూసుకొని ఆ తర్వాత వెళ్ళొచ్చు. ఇది చంద్రుని టెంపుల్. చూడటానికి ఇది కొత్త టెంపుల్లా కనిపిస్తుంది, కానీ ఇది ఓల్డ్ టెంపుల్ అన్నమాట. అందరూ కూడా చూడండి. మన జాతకంలో చంద్రుని యొక్క ఇది తక్కువ ఉన్నప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళి అర్చన, పూజ, అభిషేకం చేయించుకుంటే బాగా జరుగుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్తారండి. ఈ గుడిని తమిళనాడు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఇంకా కొన్ని హిందూ ట్రస్ట్స్ ఉంటాయి కదా, ధార్మిక సంస్థలు, వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది ఈ టెంపుల్. బాగా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఇది పొలాల మధ్యలో ఉంటుంది మనకు. చాలా అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అసలు ఈ గుడి ఇక్కడ ఎందుకు వెలిసింది అని పురాణ ప్రాశస్త్యం గురించి మొట్టమొదటగా మనం చెప్పుకుందాం. దక్ష ప్రజాపతి ఉన్నాడు కదా, ఆయనకు 27 మంది కుమార్తెలు ఉన్నారు. అంటే 27 నక్షత్రాలని చెప్పుకుంటాం కదా మనం. వాళ్ళందరినీ కూడా చంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించారనమాట ఆయన. అందరిలో కల్లా రోహిణి అంటేనే చంద్రునికి విపరీతమైన ఇష్టం. అందరికి దగ్గరికి తక్కువగా వెళ్ళేవాడు, ఈమెతోనే ఉండేవాడు అనమాట. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక రకమైన అసూయ ఉండేది ఈమె మీద. అందుకు వెళ్ళి దక్ష ప్రజాపతికి కంప్లైంట్ చేశారు. ఏమని, మా దగ్గరికి రావట్లేదు, అస్తమానం రోహిణి దగ్గరే ఉంటున్నాడు అని చెప్పి. అప్పుడు దక్ష ప్రజాపతి ఏం చేశాడంటే ఈయనకు శాపాన్ని ఇచ్చాడు. నువ్వు అందంగా ఉన్నానని కదా, నీ అందం అంతా పోయేలాగా నీకు కుష్ఠరోగం వచ్చి నువ్వు క్షీణించుదోగాక అని చెప్పి. దాని మూలాన ఆయన కుష్ఠరోగి వచ్చి క్షీణించటం మొదలుపెట్టాడు. అప్పుడు ఏంటంటే ఈ శివయ్యను కైలాసనాథర్, ఇక్కడ ఉన్నటువంటి స్వామి తల్లి పేరు బృహన్నాయకి, ఇక్కడికి వచ్చి ఆ శివయ్య గురించి తపస్సు చేస్తే శివయ్య ప్రత్యక్షమవుతాడనమాట. కైలాసం నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి అప్పుడు చెప్తాడు చంద్రుడు, నాకు ఇలా ఇచ్చారు పరమేశ్వర, దీనికి ఉపశమనాన్ని చెయ్యండి, మీరు ఉపాయం చెప్పండి అని. అప్పుడు ఆయన ఉపశమనం చెప్పి దానికి తోడుగా 15 రోజులు మాత్రమే ఆయన ఇచ్చినటువంటి శాపం ఈయనకు వచ్చేలాగా, అంటే క్షీణించటం. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ అలా పెరుగుతూ రావటం అనమాట. అది 2 పక్షాలు, కృష్ణపక్షం, శుక్లపక్షం అలా వస్తుంది అనమాట మనకు. ఇక్కడికి వచ్చి తపస్సు చేసి దాన్ని పోగొట్టుకున్నాడు. సాక్షాత్తు శివయ్య ఆయన యొక్క పైన జటాజూటంలో నిలుపుకున్నాడు, ఈయన పక్కన పైన తల మీద పెట్టుకున్నాడని చెప్తారు. ఇక్కడ మనం ఒత్తులు కూడా వెలిగించాలి. వెలిగిస్తే వాళ్ళు ఒక 50 రూపాయలు తీసేసుకొని ఒక 11 ఒత్తులు ఇస్తారనమాట. అది తీసుకోవాలి. అర్చన చేయించుకోవాలంటే దానికి ఒక 10 రూపాయలు. అంటే పేరు గోత్రంతో ఆయన అర్చన చేస్తారు పంతులు గారు, చేయించుకోవాలి. చంద్రగ్రహం దగ్గర శివయ్యకు కూడా పండ్లు, పూలు అవన్నీ కూడా తీసుకెళ్ళచ్చు. ఇలా వెలిగిస్తాం మనం. ఇది పురాణ ప్రాశస్త్యం. దానికి ఇచ్చినటువంటి ప్లేసు ఇది అన్నమాట, కైలాసనాథర్ టెంపుల్ అని కూడా ఒక పేరు దీనికి, చంద్రుని ఉండేటటువంటి ప్లేసును. ఇంకా రెండోది వచ్చేసి తర్వాత జరిగినటువంటి ఏంటి అని అంటే, శివభక్తులు ఉన్నారు కదా, నాయనార్లు అంటాం శివభక్తులను. అప్పూడి అడికల్ అనేటటువంటి ఒక వ్యాపారి ఉండేవాడంట ఆ ఊర్లో. మనకు అప్పర్ నాయనార్ ఉంటారు కదా, ఆయన నాయనార్లలో ఒక ఆయన అప్పర్ నాయనార్. ఆయన అంటే ఈయనకు ఈ వ్యాపారికి విపరీతమైన ఇష్టమట.
ఒకసారి ఆయన ఈయన ఉన్నటువంటి గ్రామంలోకి, అంటే ఈ గ్రామంలోకి వచ్చాడంట. వస్తే ఇంకా ఆయనకి భోజనం పెట్టాలి అని చెప్పేసి ఎంతో సంతోషపడి, ఎందుకంటే సాక్షాత్తు ఇష్టమైనటువంటి వ్యక్తి తన ఇంటికి అతిథిగా వచ్చాడు కదా, అందుకు కనుక తన కొడుకును అరటి తోటలోకి వెళ్ళి ఒక అరిటాకు తీసుకొని రా అని చెప్పని పంపిస్తాడనమాట. పంపిస్తే ఆ అబ్బాయికి పాము కరుస్తుంది. పాము కరిస్తే అబ్బాయి వచ్చేసి చనిపోతారు, విషమంతా ఎక్కేసి. అప్పుడు ఆయన విశేషంగా దుఃఖిస్తే ఈయన భక్తికి దానికి బాగా మెచ్చుకున్నటువంటి అపర్నాయనారు ఆయనకున్న తపశ్శక్తితో ఆ పిల్లవానికి పాము విషమంతా హరించిపోయేలాగా చేసి బ్రతికిస్తారనమాట మళ్ళీ. అందుకు ఈ టెంపుల్లో అది ఒక విశేషం అని చెప్తారు. అంటే ఇది తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్. అప్పుడు వచ్చి అందరూ కలిసి ఇక్కడ ఈయనను ప్రార్థించి ఈయనను చేసి ఆయన గుడి దీన్ని కొంచెం డెవలప్ చేశారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణి పేరు చంద్ర పుష్కరిణి అంటారు. ఇక్కడ ఉన్నటువంటి పరివార దేవతలందరూ కూడా అమ్మవారు దుర్గా మహాలక్ష్మి, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యుడు, గజలక్ష్మి తల్లి, కాలభైరవ స్వామి, దక్షిణామూర్తి, వీళ్ళందరూ పరివార దేవతలుగా ఉంటారు. సూర్యనారాయణమూర్తి, వీళ్ళందరూ ఉంటారనమాట ఈ గుడిలో. అందరినీ కూడా మనం దర్శించుకోవచ్చు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం అంతా కూడా. ఇక్కడ జరిగే ఉత్సవాలన్నీ కూడా తమిళనాడు వాళ్ళకు పెరటాసి మాసం అంటారు వాళ్ళు. అంటే మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో వస్తుందన్నమాట అది. అప్పుడు పంగుని అని ఒక ఉత్సవాన్ని చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మార్చి ఏప్రిల్లో వచ్చేదాన్ని అప్పుడు ఒక ఉత్సవం చేస్తారనమాట. ఆ సమయంలో చంద్రుడి యొక్క కాంతి అంతా కూడా నేరుగా ఇక్కడ ఈ మూర్తి ఎక్కడైతే ఉన్నారో ఆయన మీద పడుతుందట. అప్పుడు విశేషంగా జనాలందరూ వచ్చి స్వామిని దర్శించుకుంటారనమాట. అది ఈ గుడి యొక్క విశేషం. మళ్ళీ నెక్స్ట్ తమిళనాడు ప్రజలందరూ కూడా ఏంటంటే, మనం బాసర్కి వెళ్ళి పిల్లలకు అక్షరాభ్యాసము అది చేసుకుంటాం కదా, ఇక్కడికి వచ్చి కూడా అన్నప్రాసన, అక్షరాభ్యాసం అదంతా కూడా చేసుకుంటారట వాళ్ళు తమిళనాడు వాళ్ళు. అది ఈ గుడిలో ఒక విశేషంగా పొద్దున 5:30కు స్వామివారికి అభిషేకం ఉంటుందంట. దాంట్లో విశేషంగా ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళ లోకల్ పీపుల్ వస్తారట. అది ఒకటి మనకంటే దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పూజలన్నీ కూడా ఒక పండే ముందు మనం వెళ్ళి ఆ నియర్లో కొంచెం ఎక్కడైనా హోటల్స్ అది తీసుకొని ఈ టెంపుల్కి వచ్చేసి చేయించుకుంటే ఆ దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి అన్నమాట. పొద్దున్నే 5:30కు అది అభిషేకం ఉంటుంది. ఇంకా వాళ్ళ దేవుడికి కనీసం 6 సార్లు నివేదనలు అవన్నీ, హారతులు, అభిషేకాలు అవన్నీ ఉంటాయన్నమాట రోజుకు. రాత్రి 10 వరకు కూడా గుడి ఓపెనే ఉంటుంది. అందరూ కూడా దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, మనసుకు సంబంధించినటువంటి ప్రభావం చూపిస్తాడు ఈ చంద్రగ్రహం అని చెప్తారు కదా, అలాంటి ఏమైనా దోషాలు ఉన్నట్టయితే ఈ గుడికి వెళ్ళి పూజ చేయించుకున్నట్టయితే ఆ దోషాలు పరిహారం అవుతాయని మన పెద్దలు చెప్పేటటువంటి మాట. అందరూ కూడా ఈ గుడిని ఒకసారి దర్శించుకొని దోషాలన్నీ పోగొట్టుకొని సంతోషంగా ఉంటారని ఆశిస్తూ ఇప్పటివరకు అందరూ చూసినందుకు సో మచ్. కాలభైరవ స్వామి, ఈయన కాలభైరవ స్వామి. కాలభైరవ స్వామి కూడా చాలా విశేషంగా ఎంత పెద్ద మూర్తి ఉంటారో చూడండి. అసలు తమిళనాడులో బాగా నచ్చేది కూడా నాకు అదేనండి. అసలు వాళ్ళు పరివారంలో అందరి దేవతలను ఉంచుకుంటారు. అదే కాక మళ్ళీ దక్షిణామూర్తిని కూడా ఉంచుకుంటారండి. మళ్ళీ మనకి లింగోద్భవ సమయంలో మూర్తి వస్తారు కదా, లింగోద్భవ మూర్తి, ఆయనను ఉంచుకుంటారు. అసలు ఎంత బాగా అనిపిస్తుందో. ప్రతి ఒక్క టెంపుల్ను కూడా నీట్గా మెయింటైన్ చేసుకుంటారండి వాళ్ళు. నిజంగా వాళ్ళు మనకంటే చాలా భక్తిపరులు అనిపిస్తుంది నాకు. ఎంత బాగా చూడండి అమ్మవారి ఈవిడ బృహన్నాయకి. పంతులు గారు కూడా కొంచెం చెప్పండి అంటే వాళ్ళ తమిళ భాషలో చెప్పారనమాట. ఈ చంద్రుడి గురించే కొంచెం చెప్పారు, ఈ గ్రహము ఇక్కడ ఫేమస్ ఇది అని చెప్పారు. మీరు కూడా వినండి కొంచెం తమిళం భాష. ஒக்க நிமிஷம் 63 நாயன்மார்களில் அப்புதிரிகள் வாழ்ந்தவர். அவரோட பையனுக்கு பாம்பு திண்டி இங்கே திருநாவுக்கரசர் பதிகம்பாடி உயிர்ப்பிக்கிறார். இந்த ஊரில் யாரும் பாம்பு கடிச்சு இறந்தே கிடையாது. சந்திரன் வந்து மனோகாரகன், அவருக்கு ஒரு மன சஞ்சலத்தன்மை ஏற்பட்டது. இப்போ இங்கே சுவாமி அம்பாலை பிரதிஷ்டை பண்ணி பூஜை பண்ணுறாரு. சுவாமி அனுகிரகம் பண்ணி கிரகத்துக்குரிய ஆற்றல். சுவாமி கைலாசநாதர் சுவாமி தேவி பிரகன்னாயகி பார்வதி தேவி. சந்திரன் அதிதேவதா பார்வதி, அந்த தேவி வந்து விசேஷம். ரொம்ப சந்தோஷம்.
అదే చెప్పాను కదా నేను ఇందాక అప్పర్ గురించి, అది చెప్పారనమాట ఆయన. మనసు కారకుడు చంద్రుడు అంటే నేను చెప్పిందే చెప్పారనమాట ఆయన తమిళ్లో. కాకపోతే అర్చకులు కదా, ఆయన మాట కొంచెం వింటే మనకు బాగుంటుందిలే అని నేను అది పెట్టడం జరిగింది. ఇది ఆలయ ప్రాంగణం అంతా కూడా అన్నప్రాసన నదిలో చేసుకున్నప్పుడు చాలామంది కూర్చోవటానికంటే ఓపెన్గా ఉంది. బహుశా కొంచెం వాళ్ళు మార్నింగ్ టైము లేకపోతే అలా ఈవినింగ్ టైం చేసుకుంటారు అనుకుంటాను. మనమేమో అన్ సీజన్లో వెళ్ళాం కదా, పెద్దగా జనాలు ఏమీ లేరు, ఫ్రీగానే దర్శనాలు అవన్నీ కూడా అయ్యాయి. తల్లి దుర్గాదేవి అయితే ఎంత బాగుందో అసలు, లక్ష్మీదేవి గజలక్ష్మి తల్లి. మళ్ళీ అక్కడ పెయింట్లు వేశారు, 3D పెయింట్స్. ఒకవైపు నుంచి చూస్తేనేమో నందీశ్వరులు, ఒకవైపు నుంచి చూస్తేనేమో ఏనుగు. అసలు ఎంత బాగా వేశారు. ఇదిగో చూడండి, ఇలా రూఫ్ మీద మీరు గమనిస్తే కనుక అది తెలుస్తుంది. ఎంత బాగా అంటే ఒకటే పిక్చర్లో రెండు వచ్చేలాగా, ఒకవైపు నుంచి చూస్తే ఏనుగు ముఖం కనిపిస్తుంది, ఏనుగు కనిపిస్తుంది, ఓవైపు నుంచి చూస్తే నందీశ్వరులు కనిపిస్తారు. నిజంగా ఆర్టిస్టులు ఎంత గొప్పవాళ్ళో కదా. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.